ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. యువతీ యువకులు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకరి క్రింద పనిచేయటం ఇష్టం లేక లేదా సొంతంగా తనకు తానే యజమానిగా ఉండాలనే ఆలోచనలతో వ్యాపారం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. నేటి రోజుల్లో వ్యాపార రంగంలోనికి మహిళలు ఎక్కువగానే ప్రవేశిస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని విజయాన్ని అందుకుంటున్నారు. పచ్చళ్ళ నుండి స్మార్ట్ ఫోన్ల వరకు అన్నింటా తమదైన ముద్ర వేసుకుంటున్నారు. అయితే అందరి విషయంలో ఇది సాధ్యం కాకపోవచ్చు. వ్యాపారం అంటే చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది. దానికోసం అప్పులు తీసుకోవటం లేదా బ్యాంకు నుండి లోన్లు తీసుకోవటం చేస్తారు. ఎంతో నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో వ్యాపారాన్ని మొదలు పెడతారు. కొంతమందికి వ్యాపారం సజావుగానే సాగిపోతుంది. కానీ మరికొంతమంది ప్రారంభంలో లాభాలు వచ్చినా క్రమేపీ లాభాలు తగ్గిపోతూ ఉంటాయి. దీంతో ఆదాయం లేక వచ్చిన ఆదాయం సరిపోక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వచ్చే ఆదాయం కన్నా పెట్టుబడి ఎక్కువైపోతుందని చివరికి వ్యాపారం ఆపేసే స్థితికి వెళ్ళిపోతారు. ఇలా వ్యాపారంలో బాగా దెబ్బతిన్నవారు రేపు గురువారం అష్టమి రోజున ఈ పరిహారం చేయటం వలన నష్టాలతో ఉన్న మీ వ్యాపారంలో ఊహించని విధంగా అభివృద్ధి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా ఒడిదుడుకులు సహజం. జయ అపజయాలకు సిద్ధపడి ఉండాలి. నిరాశ చెందకుండా మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండాలి. ఆ ప్రయత్నంలో భాగంగా రేపు గురువారం అష్టమి రోజున వేకువజామునే మీ పనులని ముగించుకొని మీ పూజా మందిరంలో కూర్చొని గంధం తీసుకొని దానిలో పాలు కలిపి ఆ పేస్టుతో మీ పూజా గదిలో దేవుని చిత్రపటాలను ఉంచే గోడ ఎదురుగా నేలపై స్వస్తి గుర్తు వేయాలి. ఆ తర్వాత దాని మీద శనగలు ఉంచి పాత బెల్లం తీసుకొని 7 ముక్కలుగా చేసి వాటి మీద వెయ్యాలి. దీని మీద మట్టి ప్రమిదను ఉంచి కొద్దిగా నెయ్యి వేసి దీపారాధన చేయాలి. నెయ్యితో చేసిన పరమాన్నం లేదా బెల్లం అన్నమును నైవేద్యంగా సమర్పించాలి. ఆ నైవేద్యాన్ని ముందుగా మీ షాపులో పనిచేసే వారికి లేదా మీ చుట్టుప్రక్కల ఉన్న వారికి పంచిపెట్టాలి. అందరికీ పంచిన తరువాత మీరు స్వీకరించాలి. ఇలా చేయటం వలన మీ వ్యాపారంలో ఉన్న నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి. కావున మీరు కూడా రేపు గురువారం అష్టమి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీ వ్యాపారంలో అనుకోని విధంగా అభివృద్ధి కలిగి కోట్లు సంపాదిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.